పరుగులు పెడుతున్నటువంటి నేటి జీవన విధానంలో ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మానసిక ప్రశాంతత అనేటువంటిది కరువవుతున్నాడనేటువంటిది డాక్టర్స్ వాదన. మరీ ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్ లాంటి నేటి జీవన విధానం మాత్రం మనిషి యొక్క గుండె లయ తప్పడానికి ప్రధాన కారణమవుతుందంటున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలోని ఇటీవల కాలంలో గుండె జబ్బులు పట్టుమని 3 పదులు దాటినటువంటి వారిలో కూడా ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయి అంటున్నారు కార్డియాలజిస్టులు. బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రక్తనాళాల్లో పూడిక అనేటువంటి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొలెస్ట్రాల్ అనేటువంటిది, అదేవిధంగా ఇతర వారసత్వ లక్షణాలు ఉన్నటువంటి వారు మాత్రం గుండె జబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఐటీ రంగంలో ఉన్నటువంటి వారు ఎలాంటి కదలిక లేకుండా కుర్చీకే పరిమితమైతే మాత్రం ప్రమాదం అంటున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కనీసం రోజు మొత్తం మీద ఒక అరగంట సేపు మాత్రం వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. మా నాన్నకు బీపీ, షుగర్ లేదు, నాకు రాదు అనేటువంటి మొండు ధైర్యం ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారని అంటున్నారు డాక్టర్లు. గుండెపోటు జబ్బుకు దూరంగా ఉండాలంటే 2 అలవాట్లు మాత్రం చాలా దూరంగా ఉండాలంటారు డాక్టర్లు. ధూమపానం, మద్యపానం, ఈ 2 ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు చెప్పొచ్చు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ వృద్ధుడి పేరు బొత్తుల వెంకటేశ్వరరావు. ఉండేది మంగళగిరిలోని పార్క్ రోడ్డు. వయసు 95 సంవత్సరాల పైబడి. కానీ ఇప్పటివరకు ఎలాంటి బీపీ, షుగర్ లేవు. కనీసం బీపీ, షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్లు వాడలేదు. కరోనా సమయంలో కరోనా అటాక్ అయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే రికవరీ అయి కరోనా విజేతగా నిలిచారు. ఇప్పుడు నీకు బీపీ, షుగర్ లేదా? లేదు, అడగలేదు. లేదు లేదు, నాకు తెలుసు. చూసిన పని చేశారు. ఇంతకీ ఈ వృద్ధుని యొక్క ఆరోగ్య రహస్యం ఏంటంటే, వయసులో ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ రంగంలో బాగా పనిచేసేవాళ్ళు. కాయ కష్టాన్ని నమ్ముకున్నారు. ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడపట్టే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బీపీ, షుగర్ టాబ్లెట్ వాడలేదని సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. వ్యవసాయం చేసేవాడిని. ఇప్పుడు ఇంట్లోనే పనులు సరుకులు తెచ్చుకొని మధ్యంతం పండుకోవడం. ఇలాంటి అదృష్టవంతులు చూసినప్పుడు తీవ్రమైనటువంటి గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారికి ఓ రకమైనటువంటి అసూయ కలగవచ్చు. కానీ ఇది మాత్రం నిజం. కాయ కష్టం నమ్ముకొని శారీరక శ్రమ ఉన్నటువంటి వాళ్ళకి గుండె జబ్బులు దూరంగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. సార్, గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ ద వరల్డ్ హార్ట్ అంటే హృదయ దినోత్సవం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ప్రతి డాక్టర్ చాలామంది ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఏంటి సార్ అసలు ఈ గుండెకి సంబంధించినటువంటి జబ్బుల నుంచి మనం కొంతవరకు తగ్గించుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇవాళ మనం 29 సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో మోస్ట్ కామన్ కారణం ఏంటంటే చనిపోవడానికి కారణం గుండె జబ్బులు. ఇది అందరికీ తెలిసిందే. పర్టికులర్లీ ఎవరికైనా షుగర్ ఉందంటే వాళ్ళకి ఇంకా గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ గుండె జబ్బులు వివిధ రకాలుగా ఉండొచ్చు. సో ఇవి ఎందుకు వస్తాయంటే, హార్ట్స్లో కొలెస్ట్రాల్ లాంటిది కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం వల్ల, రక్తనాళాలు బ్లాకేడ్ అవ్వడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే, రాకుండా ఉండాలంటే షుగర్ వ్యాధిని రాకుండా చూసుకోవాలి, బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. మన తల్లిదండ్రులకు, మన సహోదరులకు, బ్రదర్, సిస్టర్కి ఎవరికైనా కూడా గుండె జబ్బులు కనుక తక్కువ వయసులో వచ్చినట్టయితే 50 సంవత్సరాలు కానీ అంతకన్నా తక్కువ 40 సంవత్సరాల లోపు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్స్ వచ్చినది డెఫినెట్గా మనకు కూడా సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ అనే పదార్థం ఉంటుంది. సో కొలెస్ట్రాల్ తగ్గించడానికి కారణమైనటువంటి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. అదే కాకుండా డైలీ ఒక మినిమం 30 మినిట్స్ వ్యాయామం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. సో అది యోగా కానీ, వ్యాయామం కానీ, ఏదైనా ఎక్సర్సైజ్ కానీ, లేకుంటే ఏదైనా గేమ్ కానీ, కంపల్సరీ ఒక ఫిజికల్ యాక్టివిటీ 30 నిమిషాలు చేయాలి. దాంతో పాటుగా ఇమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ హెల్త్తో పాటు గుండె జబ్బులు కారణం స్ట్రెస్ అనేది ఇంకొక కారణం. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఇమోషనల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్ కోసం యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయడం వల్ల, ఇవన్నీ పాటించడం వల్ల మనం గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. మీలాంటి ప్రొఫెసర్స్, డాక్టర్స్, పర్టికులర్లీ ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సడన్గా నడుస్తూ కానివ్వండి, ఆఫీసులో వర్క్ చేస్తూ కొలాప్స్ అయిపోతూ ఉంటారు. తీరా చూస్తే కార్డియాటిక్ ప్రాబ్లంతో చనిపోయారు అంటున్నారు. ఎందుకు జరుగుతూ ఉంటుంది అలాగా? ఎందుకు జరిగింది అట్లాగా? ఈ మధ్యకాలంలో ప్రతి ఐటీ డిపార్ట్మెంట్ కానీ మీరు చెప్పినటువంటి వాటిలో ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది.
మనం ఇప్పుడు ఉండే ప్రదేశాలు గురిస్తే అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్, ఎక్కడ కూడా నడిచే అవకాశం లేదు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా బయట నుంచి తినడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు తినడం. ఇది ఒక 10-15 సంవత్సరాల వయసులో కొంచెం కొంచెం డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొలెస్ట్రాల్ అనేది. అది ఒక 40-50 వచ్చేసరికి ఇంకెక్కువ డిపాజిట్ అయింది. సో ఆ కొంత కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినా కదా, ఆ ప్లాక్ అనేది ఉంటుంది రక్తనాళాలలో, అది కనుక సడన్ గా రప్చర్ అయిపోయిందంటే అది సడన్ గా బ్లాక్ అయిపోయి, కంప్లీట్ వెజల్ బ్లాక్ అయిపోయి సడన్ గా అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఇది వయసుతో సంబంధం లేని విషయంగా మారిపోయింది అంటారు అన్నట్టు. వాళ్ళలో జీన్స్ ఏదైతే మన సహోదరులు, మన పేరెంట్స్ లో ఉన్నాయో అవే జీన్స్ మన లోపల కూడా ఉంటాయి కాబట్టి వాటి వల్ల సంక్రమించే అవకాశం ఉంటుంది. సో సార్ డాక్టర్ చివరిగా ఒకటండి, ఇప్పుడు ఒక మనిషి అనేటువంటి వాడికి ఈజ్ గోయింగ్ టు ది హార్ట్ అటాక్, ఈ మనిషిలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇతనికి హార్ట్ అటాక్ రాబోతుంది అనే సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలా ఈ మనిషిలో హార్ట్ అటాక్ రాబోతుంది, లేదంటే ఇతనికి హార్ట్ అటాక్ అయిందని చెప్పేసి సిమ్టమ్స్, కొంతమంది చెమటలు పట్టిందంటారు, రకరకాల, ఎలా గుర్తిస్తాం మనం? ఎవరికైనా కూడా సడన్ గా ఛాతి లోపల కనుక నొప్పి వచ్చి ఆ నొప్పి చెయ్యికి పారుతుంది కానీ, లేకుంటే మెడకు కనుక పారుతుంది అంటే, దాంతోపాటు చెమట పట్టింది అంటే, తర్వాత తల తిరగడము, గుండె వేగంగా కొట్టుకోవడము, ఇవన్నీ కనుక వస్తే కనుక ఆ టైంలో డెఫినెట్గా పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ చేయించుకుంటే మనకు ఆ ఈసీజీలో తెలిసిపోతుంది హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది. ఇది సడన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటాం అన్నట్టు, అంటే ఇది సడన్ గా జరిగే విషయం ఇది. సో ఇది కాకుండా హార్ట్ అటాక్ ఇంకో వేరే రకంగా కూడా రావచ్చు, దానికి క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. అదేంటంటే మనం డైలీ నార్మల్గా చేసుకునే యాక్టివిటీస్ ఉంటాయి, ఇదివరకు అంతా బాగానే ఉన్నాం, కానీ సడన్గా ఇప్పుడు అదే యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనకు ఛాతి నొప్పి వస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో ఈ రకంగా ఉన్నా కూడా దీన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటారు. సో గుండె వ్యాధులు మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటేమో సడన్ గా వచ్చే హార్ట్ అటాక్, ఇంకొకటి మనం పరిశ్రమించినప్పుడు చేసినప్పుడు వచ్చే అటాక్ అన్నట్టు. సో ఈ 2 లక్షణాలు ఏవైనా కూడా ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదిస్తే మనకు టెస్టులు చేయడం వల్ల బయటపడిపోతుంది.